ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన మున్సిపల్ కార్యాలయంలో నాకిబే మిల్లత్ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కర్వాన్ ఎమ్మెల్యేవ సంగారెడ్డి ఇన్ఛార్జి కౌసర్ మొహియుద్దీన్ సాలహల మేరకు సంగారెడ్డి ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఫాజిల్ ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి యాకూబ్ అలీ మరియు మాజీ కౌన్సిలర్లు మౌజన్ మరియు వృద్ధులు పింఛన్ ల గురించి సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఎజాజ్ అహ్మద్, మొహమ్మద్ అరీఫ్, ఖాజా, నవీద్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ షాహిద్ అలీ, ఆరిఫ్ ఖురేషి, సయ్యద్ ఉమర్, మహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ యాదుల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే పెన్షన్ ఉందా సార్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, లేకపోతే విడో పెన్షన్, లేకపోతే హ్యాండిక్యాప్ పెన్షన్, దీనికి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టమని చెప్తున్నారు కదా సార్. అది మనం చెప్పలేదు, డిఆర్డిఏ అని చెప్పి చెప్తున్నాం సార్. మాకు ఏమైనా ఉంటే సర్క్యులర్ ఇవ్వాలి సార్. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇన్కమ్ లేనివాడే యాక్చువల్లీ ఇప్పుడు హ్యాండిక్యాప్ అని ఉన్నది. హ్యాండిక్యాప్ మీన్స్ ఫిజికల్లీ డిజేబుల్డ్, ఆయనకు అన్ని బెనిఫిట్స్ దొరుకుతాయి కదా స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ఎడ్యుకేషన్ బెనిఫిట్స్, లేకపోతే ఈ పెన్షన్ బెనిఫిట్స్, ఆదాయం రావాలని గవర్నమెంట్ ఆ స్కీమ్ పెట్టింది కదా సార్ వాళ్ళకి. సార్ ఇంకోటి విడో పెన్షన్కి కూడా అడుగుతున్నారు సార్. ఇంకొకటి సార్, ఓల్డ్ ఏజ్ పెన్షన్కి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి సార్. నేను ఒక 70 సంవత్సరం 60 సంవత్సరం నుంచి నేను పోయి ఆర్డీఓ ఆఫీస్లో ఆయన అడుగుతా సార్, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. పెన్షన్స్ వస్తున్నారు కదా, చూసుకుంటున్నాను ఏం సంపాదించలేదు అంటే ఎవరా వీళ్ళకి ఎందుకు మన ఇన్కమ్ సార్, నాకు పెన్షన్ కావాలి, మున్పట్టి అప్లికేషన్ వేసుకో, మన ఆయన జీరో ఇన్కమ్ ఇస్తారా, లేదు నాకు ఇన్కమ్ లేదని రాసి ఇస్తారా ఇన్కమ్ సర్టిఫికేట్. ఇంట్లో చేయమన్నారు, అది ఒకసారి తీద్దాం, తీసి ఒకసారి చూస్తే దాని గురించి డిస్కస్ చేయాలి. ప్రాబ్లం ఏంటంటే సార్, వాళ్ళు పోలేరు, ఇల్లు పెట్టింది, ఇప్పుడు అప్లై చేస్తే కూడా వాళ్ళు పోయి మొత్తం దానికి చేయలేదు. అవసరం ఉండదు, భర్త చనిపోయి భార్యకు పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంటుంది, విడో పెన్షన్ కూడా ఉన్నది, తర్వాత హ్యాండిక్యాప్ పెన్షన్ కూడా పెట్టినారు సార్. పెన్షన్స్ లలో ఏమేమి తీసుకుంటున్నారు? డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం తీసుకుంటున్నాం? ఆధార్ కార్డ్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం రీసెంట్ మొన్నటి నుంచి. దీనికి ముందు తీసుకుంటుండే మేడం, 2014 నుంచి 24 దాకా ఇన్కమ్ సర్టిఫికేట్. ఎందుకంటే ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయి సార్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అని చెప్పి, సో దాని ప్రకారం ఎవరు గోపాలరావు సార్, గోపాలరావు సార్ ఓన్లీ పేరెంట్ ఏమన్నా ఇచ్చారు స్టేట్ సెల్ఫ్ సిఇఓ ఉంటారు మీరు కూడా అది పెడితే ఉందా, మనకి ఏమైనా సర్కులర్ ఉందా? ఒకటి తీసుకురండి సార్, మనకు కదా చేయమని చెప్పి దీని ప్రకారం అది మనకి డాక్యుమెంట్ కావాలని జీవో కాపీ ఉంటుంది, అది తీసుకురండి. ఎందుకంటే మేము ఆల్రెడీ కూడా మాట్లాడతారు, ఎందుకంటే యాక్చువల్గా ఇన్కమ్ రేషన్ కార్డు కంపల్సరీ, ఇన్కమ్ మ్యాండేటరీ ఉందా లేదా? రేషన్ కార్డ్ ఇట్స్ బీపీఎల్ సార్, పావర్టీ లెవెల్ పీపుల్ సార్. ఇంకొకటి మాట అంటే సార్, ఇది ఇన్కమ్ అంటే ఎక్కడి చేయాలి వాళ్ళు. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రేషన్ కార్డు ఉన్నది, ఉందా లేదా? సో పోవచ్చు ఈవెన్ అయినప్పటికీ చాలా మంది రిస్ట్రిక్ట్ ఉంది, అంటే 4 వీలర్స్ ఉంది, ప్లస్ ఇట్లా మంచి బిల్డింగ్స్ అట్లా ఉంది, ప్లస్ గవర్నమెంట్ జాబ్ ఉంది, లేకపోతే వాళ్ళ పిల్లలు మంచి సెటిల్డ్, వెల్ సెటిల్డ్, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అట్లా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కూడా రేషన్ కార్డు ఉంటుంటాయి. అంటే ఏంటంటే వాళ్ళు మిస్అప్రాపరేషన్ ఆఫ్ ట్యాక్స్ అట్లా చేసేసి రేషన్ ఇనెలిజిబుల్ వాళ్ళకు రాకూడదు, ఎలిజిబుల్ వాళ్ళే ఉండాలి. ఇన్కమ్ అంటే ఏమైందంటే మీరు చెప్తున్నారు గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ లో కూడా కొంత న్యాయం చేసుకుంటూ వస్తున్నాం, కానీ జూమ్ చేస్తే ప్రాబ్లం. జూమ్ చేయం, నాకు మీరు కాపరేట్ చేస్తున్నారంటే మేము కూడా చేసుకుంటాం. సో ఈరోజు మాజీ కౌన్సిలర్స్ అండ్ ప్రజాప్రతినిధులు మీట్ కావడం జరిగింది. సో వాళ్ళ వార్డులలో ఉన్న ఇష్యూస్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తొందరలోనే అవన్నీ సాల్వ్ అయ్యేటట్టు నేను నా తరఫున ప్రయత్నం చేస్తాను. సో ఇక వాళ్ళు చాలా ఇష్యూస్ రైజ్ చేయడం జరిగింది. వాళ్ళలో అంటే గ్రావెల్ కావాలని, లైట్స్ లేవని, కొంత
ఇబ్బందులు ఉందని చెప్పారు. సో అవన్నీ కన్సిడర్ చేస్తాం. అండ్ పెన్షన్స్, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ సంబంధించిన ఇష్యూస్ కూడా రైజ్ చేస్తారు. సో వాళ్ళకి క్లియర్గా మన దగ్గర ఉన్న గైడ్లైన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఫర్దర్ క్లారిఫికేషన్ కూడా నేను హెడ్ ఆఫీస్ నుండి కూడా తీసుకుని వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు వర్షాకాలం నడుస్తున్నది కదా, అదే రోడ్ల గురించి కూడా చెప్పినారు, మొత్తం గుంతలు అవుతున్నాయి. రైట్, ఎక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో ఈ వర్షాకాలంలో కొంత పాట్ హోల్స్ పడే అవకాశం ఉంటుంది. అవి కూడా గ్రావెల్తో ఫిల్ చేసి సాల్వ్ అయ్యేటట్టు చేస్తారు. జల్దీ చేస్తే మంచిగా ఉంటుంది సార్. తప్పకుండా, తొందర. ఎందుకంటే గలీలలో మొత్తం స్కూల్ బస్సులు, ఆటోలు నడుస్తాయి, చిన్న పిల్లలు ఉంటారు, అలా గుంతలలో పడకుండా మీరు జల్దీ చేసేస్తే చాలా మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాను. తప్పకుండా తొందర అయిపోయేటట్టు ప్రయత్నిస్తారు. ఓకే. 60 साल का आदमी घर में बैठे हुआ रहता, उन्हें इनकम कहाँ से लाएगा? सवाल नंबर 1। दूसरी चीज़, इनकम क्या ज़रूरी है? जबकि उसको इनकम मिले तो उन्हें पेंशन क्यों अप्लाई करेंगे? अगर मंडल ऑफिस को इनकम के ले जाएंगे उन्हें, तो मंडल ऑफिसर ये बोलेंगे भाई आपको इनकम क्या है आपकी, वो पूछेंगे पहले तो उन्हें। मेरी इनकम नहीं है तो फिर इनकम कैसा दूँ मैं, क्या बोल के दूँ? जीरो इनकम दो बोल तो जीरो इनकम तो नहीं मिलती भाई। तो तुम जा, मेरे को पेंशन के लिए इनकम होना बोले, जाओ भाई म्यूनसिपाल्टी में एप्लीकेशन दो, इनकम ले लो, तो आप पेंशन ले लो बोलेंगे उन्हें। उसके बाद मेरा मुतालिबा ये है कि इनकम सर्टिफिकेट का क्या जियो निकला, किस % पे निकला, और कौन सी उम्र वाले को निकला, और बेवा को है या हैंडीकैप को भी इनकम होना है, ओल्ड एज को होना है, और एक तन्हा औरत रहती है उसको होना है। तो ये उसका पूरा हमारे को क्या चीज़ है क्या नहीं, हमारे को इत्तला देने के वास्ते कमिश्नर साहब से मुलाकात हुई। इंशाल्लाह उन्होंने तवक्कुह दिए कि कल परसों में हमारे को पूरे डिटेल्स देंगे बोलते कि इसका कुछ सर्कुलर है, कुछ ऑर्डर है क्या, कुछ जीवो है क्या नहीं। यहाँ पर ही संगारेड्डी म्यूनसिपाल्टी में ये क्या है 2000 वर्ष से किया जा रहा है। पेंशन को जो है हम उनसे ये मुतालबा करें कि इसको निकाल दिया जाए, और जो है और ये इनकम सर्टिफिकेट क्या है मैंडेटरी नहीं है, और इसको क्या है निकाल के क्या है आप वेरिफिकेशन करके जो है पेंशन सेक्शन करो बोल के बोले। गुज़िश्ता 2.5 साल से तो पेंशन एक भी नहीं आया। अब वो जो पेंशन अप्लाई कर रहे हैं उनके लिए क्या है क्या कर रहे हैं बोल के बोले तो वो वेरिफिकेशन वो है बोल के क्या कर रहे हैं, उन लोगों को पेंडिंग रख दे रहे। तो क्या है हम बल्दिया कमिश्नर से खुसूसी और थोड़े दीगर मसाइल जैसे कि रोड्स के लिए, और जो रेनी सीज़न है और बात फिल करने के लिए, और क्या है सैनिटेशन का खास ख्याल, और डेंगू का जो है बीमारी भी फैल रही है उसके लिए क्या है मेन प्रिकॉशंस लिया बोल के क्या है, और सैनिटेशन के वास्ते और रोड्स की मरम्मत के लिए खास तवज्जो दिलाई गई कमिश्नर साहब से। और कमिश्नर साहब ने कहा कि इंशाल्लाह ताला आइंदा से जो है वो जो भी है वो ऊपर ऑफिसर से बात करके वो इनकम सर्टिफिकेट को निकाल दिया जाएगा इंशाल्लाह ताला। और क्या है पेंशन जो है लोग जो अप्लाई कर रहे हैं इंशाल्लाह जल्द से जल्द उनको दिलाया जाएगा। जज़ाकल्लाह।